బోరుగల్లు వాసులు ఇలవేలుపు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అర్చకులు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అమ్మవారిని వరంగల్ ఎంపీ కడియం కావ్య దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు శేషు తెలిపారు. మొదటి రోజు అమ్మవారు కాళీ అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా సాయంత్రం అమ్మవారు కామేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు తాగునీటి వసతి కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు. సమృద్ధిగా ఇప్పుడు అభిషేకం అన్ని కూడా సేకరించి కడిగి చక్కటి దారంలో చేత మళ్ళీ పూలమాలలుగా అమ్మవారికి సమర్పించి పండ్లను కూడా అదేవిధంగా కడిగి సేకరించి అమ్మవారికి పౌర్ణమి నాడు మనం వేసి అమ్మవారిని చూడడం ద్వారా ఈ కరువు పరిస్థితుల అమ్మవారిని శాకంబరిగా ప్రతిరోజు 15 రోజుల పాటు మనకి ఆహారం కోసం కానీ అటు పూలు పళ్ళు అన్నింటితో అమ్మవారిని అమ్మవారిని కొనియాడతారు. ప్రతిరోజు కూడా రెండు రకాల నీతో తిరుగుతలేరా మరి గారికి వాళ్ళు దాతలు ఫోన్ రాని ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకుంటూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవటం జరిగింది. మరి ఈ ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. దరిదాపు కరువులు కష్టకాలంలో ఉంటామని మరి అమ్మవారిని పూజించుకుంటే అన్ని నెరవేరుతాయి అనే ఒక నమ్మకం, ఆచారం వెనుకటికెళ్ళి వచ్చినటువంటి ఆచారం ఇది. కాబట్టి అందరం కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని, కరువు ఉన్నా లేకున్నా మనం ఈ ఆచారాన్ని కొనసాగించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఇవి. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు వర్షాలు లేక కరువు తాండవిల్లుతున్న సమయంలో మరి మనం ఈ ఉత్సవాలు నిర్వహించుకోవటం, ఇందులో నా చేతుల మీదుగా ప్రారంభించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. మరి అమ్మవారిని ఆశీర్వాదంతో కరువు మాయమై దేశంలో మరి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఈ యొక్క పూజలని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారిని కోరికలు కోరుకునే విధంగా మొదట ఈ కరువు కాటకాలకెళ్ళి బయటపడేసే విధంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ గుడి ఆలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఈవో గారు మరియు శేషయ్య గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు
అందరూ కూడా ముఖ్యంగా ప్రజలు ఈ అభివృద్ధికి సహకరించాలి. ఎందుకంటున్నానంటే సహకరిస్తున్నారు మరియు ఇంకా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ ఉత్సవాలప్పుడు కానీ ఏదైనా పని జరుగుతుంది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులైనా మనము మనది అనుకొని ఓపిక పట్టుకొని సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.